ఇది టీఎస్పీఎస్సీ ఓఎంఆర్ షీట్. ఇది మీరు కొంతమంది హాల్ టికెట్ నెంబర్లు అనేది రాంగ్ ఓఎంఆర్ షీట్లో రాంగ్ నెంబర్ అనేది నింపుతున్నారు. సో ఎట్లా నింపాలి అనేది ఇక్కడ మోడల్ అనేది ఒకటి ఇచ్చారు, ఒకసారి చూడండి. ఇది తప్పు నింపడం వల్ల కూడా మీ హాల్ టికెట్ నెంబర్ అనేది కనిపించదు. ఇప్పుడు గ్రూప్ 4లో ఒక ఆయన, సార్ నాకు హాల్ టికెట్ నెంబర్ కనిపించట్లేదు అని చెప్పేసి నాకు మెసేజ్ చేశాడు. అందులో నాట్ ఫౌండ్ నెంబర్ అనేది వస్తుంది. ఎట్లా వస్తుంది అనేది ఒకసారి మీరు చూడండి. ఇక్కడ అదే హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ రాసిండు, కరెక్ట్గా నింపారు. టూలో 2 బాక్స్లో నింపాడు. 1 అయితే 1, 9 అయితే 9, 1 అయితే 1. సో ఇవన్నీ కరెక్ట్గా నింపిండు. అయినా కానీ హాల్ టికెట్ నెంబర్ ఎందుకు రాలేదంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 9960. సో హాల్ టికెట్ నెంబర్ ఇదే అయినప్పుడు ఇక్కడ నింపిండా. సో రెడ్ పేపర్ 2కి వచ్చేసరికి 99 అయితే ఇక్కడ 66 అని రాసిండు. సో ఇక్కడ ఏంటంటే 9960 రాసిండు, ఇక్కడ 9660 అని రాసిండు. ఇక్కడ నింపుడు కరెక్ట్ నింపిండు. కాకపోతే హాల్ టికెట్ నెంబర్ అనేది తప్పు రాసిండు. రెండో దాంట్లో ఫస్ట్ దాంట్లో మరి ఇది 66 వస్తుందా 99 వస్తుందా. సో ఇక్కడ రాంగ్ నెంబర్ అనేది మనం ఇక్కడ 1 అయితే 1 కరెక్ట్ నింపిండు, 2 ఓకే. సో అన్ని మిస్టేక్లు ఏ మిస్టేక్ చేయకుండా నింపినా కానీ, సో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ రాంగ్ నింపినా కానీ, సో ఇందులో ఏదైతే రాసినామో సో అదే నింపాలి. కానీ ఇక్కడ రాసుడే తప్పు రాస్తే మాత్రం సో ఇది రాంగ్ అవుతుంది. అప్పుడు ఓఎంఆర్ షీట్ అనేది ఆల్రెడీ నీకు మార్క్స్ ఎన్ని వచ్చినా, ఇప్పుడు మీరు ఇతను అన్ని నింపిండు. సో ఎన్ని కరెక్ట్ మార్కులు వచ్చి నాకు జాబ్ వచ్చే టైం వచ్చినా కానీ రాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే నీకు ఓఎంఆర్ షీటే నింపరాదు, నువ్వు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి. సో ఇక్కడ సగం నింపడం కూడా అట్లా కూడా రాంగ్ అయినా అవుతుంది. సో రెండోది ఏంటంటే ఇక్కడ క్యాపిటల్ లెటర్ చూడండి. ఇక్కడ మీకు ఆల్రెడీ ఓఎంఆర్ షీట్లో ఇక్కడ రాసిండ్రు ఏమని, క్యాపిటల్ లెటర్స్లో ఇక్కడ క్యాపిటల్ లెటర్లో రాయాలి. మీరు మన ఏదైతే హాల్ టికెట్లో నెంబర్లో క్యాపిటల్ లెటర్ రాసిందో సో యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ అదే రాయాలి. సిగ్నేచర్ అనేది మీరు హాల్ టికెట్ నెంబర్ ఏ సిగ్నేచర్ ఇచ్చారో అదే సిగ్నేచర్ అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇతను ఇండివిజువల్ లెటర్ రాస్తాడు, ఇండివిజువల్ లెటర్ సైన్ ఉంటుంది, మీరు మాత్రం రాయకూడదు. సో ఇక్కడ మీ సైన్ ఉంటుంది, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్. సో ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ వెన్యూ కోడ్ అనేది కూడా హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, అది ఏది ఉంటుందో అది ఇది అందులో ఎన్ని నెంబర్లు ఉంటాయి నెంబర్లు అనేది రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ ఉంటుంది, ఇక్కడ బుక్లెట్ నెంబర్ రాయాలి. ఇక్కడ ఏదైతే నెంబర్ రాసినావో ఆ నెంబర్ సూటిగా రౌండ్ అనేది ఫుల్ ఫ్రేమ్లో సో వేరే దానికి తలగకుండా సో రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మిస్టేక్ చూడండి, ఇక్కడ ఏమైనా స్మాల్ లెటర్లో రాసిండు, సెకండ్ పేపర్కి వచ్చేసరికి ఒక కరెక్టర్ రాసిండు. సో ఇట్లా మిస్టేక్ అనేది మీరు చేయకూడదు. ఇప్పుడు ఈ నెంబర్ చూస్తే ఏంటంటే ఇక్కడ హాల్ టికెట్ నెంబరే రాంగ్ రాసిండు కాబట్టి సో పేపర్ 2 అనేది పేపర్ 1 అనేది వాలిడేషన్ అనేది కాలేదు కాబట్టి సో ఇక్కడ అన్ని కరెక్ట్ చేసి ఇవన్నీ కరెక్ట్గా ఎంత నింపినా కానీ సో ఒకవేళ హాల్ టికెట్ నెంబర్ తప్పు రాసి మళ్ళీ ఆ బబుల్ కూడా తప్పు చేస్తే సో ఒకవేళ ఇక్కడ మిస్టేక్ చేసిండు అనుకోండి, ఇక్కడ అదే 9 అనేది ఒకవేళ 99 అయితే ఇక్కడ ఏం రాసిండు, సో ఇక్కడ 9 ఉన్నది. సో ఒకవేళ ఇక్కడ దిద్దినా పర్లేదు అన్నట్టు ఉంటుంది. ఒక టైంలో ఏంటంటే ఇక్కడ 9 అని దిద్ది ఇక్కడ 9 మీద చేసి ఉంటే ఇతనికి వాల్యుయేషన్ అనేది అయి ఉండేది. సో హాల్ టికెట్ నెంబర్ అనేది తప్పు రాయడం వల్ల కూడా మీకు ఓఎంఆర్ షీట్లు అనేది మీకు మీ నెంబర్ అనేది కనిపించకుండా ఉంటుంది. మీ నెంబర్ ఒకవేళ ఎందుకు రాలేదు అంటే ఇది కూడా కారణం కావచ్చు. గ్రూప్ 4లో నెంబర్ మాకు కనిపించట్లేదు అంటే మీరు ఓఎంఆర్ షీట్లో ఏమన్నా మిస్టేక్ చేసి ఉంటారో ఒకసారి చూసుకోండి. ఓఎంఆర్ షీట్లో కూడా కరెక్ట్గా చేసి ఉంటే అప్పుడు మీరు కరెక్ట్గా నింపాలి. సో ఎట్లా నింపాలి అనేది మాత్రం మీకు చూడండి. ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ ఏం చేయండి. ఇక్కడ 9 చాలా మంది ఏంటంటే ఇక్కడ 0 ఉంటుంది కావచ్చు, ఇది 9 లాస్ట్ 9 వచ్చింది, ఇక్కడ 9 వచ్చింది అనుకోండి, ఇక్కడ 9 వచ్చింది ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇక్కడ 2 ఉంది, 2 చోటుగా 2 ఓకే, 1 అంటే 1 ఫస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 9 ఉంది అనుకోండి. ఇది ఎట్లా ఫస్ట్ ఉందా అంటే ఇది 9 లాస్ట్ ఏముంటుంది కదా అనుకుంటారు, కానీ లాస్ట్ మాత్రం 0 ఉంటుంది, లాస్ట్లో 0 ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, 0 ఉన్నప్పుడు లాస్ట్లో 0 ఉంటుంది. 9 ఉన్నప్పుడు మాత్రం ఒక నెంబర్ కిందికి ఇది ఇక్కడ 9 ఉంటుంది. సో ఇది కొంతమంది ఏంటంటే ఇక్కడ 9 ఉంది కదా, ఎట్లా 1 ఉంటే ఇక లాస్ట్ 9 ఉంటుంది కాబట్టి 9 నింపుతారు. సో అట్లాంటి మిస్టేక్లు అయితే చేయకండి. సో ఎలా నింపాలనేది ఒకటి ఇక్కడ ఇచ్చిండు. 1 చోటిగా 1, 4 అయితే 4. సో 0 అయితే లాస్ట్ 1 ఉంటుంది, 9 అయితే లాస్ట్ నుంచి సెకండ్ 1 అనేది ఉంటుంది. సో ఇక్కడ వెన్యూ కోడ్ ఇక్కడ క్యాపిటల్ లెటర్లో చూడండి, ఇక్కడ కార్తీక్ అనేది ఉంటుంది. సో మీరు ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఉందో అదే ఫుల్ నేమ్ అనేది రాయండి, ఇంటి పేరుతో రాయండి. ఇక్కడ సైన్ అయితే మీరు హాల్ టికెట్ నెంబర్ అయితే అదే రాయండి. సో ఇక్కడ ఇండివిజువల్ నెంబర్ నింపడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మిస్టేక్ చూడండి, 2 ఉన్నాయి కదా అంటే 2 బబుల్ చేయడం ఇవన్నీ రాంగ్. సో ఇట్లా చేస్తే రాంగ్ అనేది వస్తాయి. 9 సూటిగా ఇక్కడ మిస్టేక్ అయింది, ఇక్కడ అరే 0 పెట్టాము కదా అని చెప్పేసి ఇక్కడ పెట్టడం అనేది ఇట్లా చేయకండి. సో ఏదైనా డౌట్ ఓఎంఆర్ షీట్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి.